సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమ రియాక్టర్ పేలు దాటికి పక్కనే ఉన్న స్కూల్ భవనం కూడా దెబ్బతింది. ఉన్నత పాఠశాల భవనానికి పలుచోట్ల పగుళ్లొచ్చాయి. డోర్స్ విరిగిపడ్డాయి, అద్దాలు పగిలిపోయాయి. అయితే ప్రమాదం సాయంత్రం తర్వాత జరగడంతో స్కూల్లో ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. ఆ సమయానికి స్కూల్ నుంచి విద్యార్థులంతా వెళ్లిపోయారు. దీంతో ప్రాణ నష్టం జరగలేదు. ఇక మరోవైపు ఇవాళ విద్యార్థులకు చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమ రియాక్టర్ పేలుడు తాటికి పక్కనే ఉన్న స్కూల్ భవనం కూడా దెబ్బతింది. ఉన్నత పాఠశాల భవనానికి పలుచోట్ల పగుళ్లొచ్చాయి. డోర్స్ విరిగిపడ్డాయి, అద్దాలు పగిలిపోయాయి. అయితే ప్రమాదం సాయంత్రం తర్వాత జరగడంతో స్కూల్లో ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. ఆ సమయానికి స్కూల్ నుంచి విద్యార్థులంతా వెళ్లిపోయారు. దీంతో ప్రాణ నష్టం జరగలేదు. ఇక మరోవైపు ఇవాళ విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ ఇన్లో అందిస్తారు. సో దుర్గారెడ్డి, సంగారెడ్డిలో ఏ విధంగా ఎస్పీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో పేలుడు దాటి జరిగిందో మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పక్కనే ఉన్న స్కూల్ భవనం కూడా దెబ్బతింది. అయితే ఈ రోజు పిల్లలకి పాఠాలు కూడా చెట్ల కింద చెప్పడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రత్న, సంగారెడ్డి జిల్లా బోర్పట్ల జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఆర్గానిక్ కెమికల్స్ దానికి దాదాపు కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ కిలోమీటర్ దూరానికి రాత్రి అంటే నిన్న సాయంత్రం జరిగిన ఘటన పేలుడు రియాక్టర్ పేలడంతో ఆ స్కూల్ భవనము దెబ్బతిన్నది. అదేవిధంగా ఆ పగుళ్లు పెట్టింది, ఆ ధ్వంసమైంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఆ గ్లాసులు కింద పడ్డాయి. బాత్రూమ్ డోర్లు కానీ, స్కూల్ డోర్లు కానీ, తాళాలు కానీ మొత్తం వంగిపోవడం జరిగింది. దీంతో పాటు ఒకేసారి భూకంపం వచ్చిన విధంగా ఆ పేలుడు సంభవించిందని చెప్పి ఇక్కడ విద్యార్థులు, అదేవిధంగా పేరెంట్స్ తో పాటు ఉపాధ్యాయులు చెప్తున్నారు. నిజంగానే భవనం లోపలికి వెళ్తే పగులు పెట్టిన భవనం ఏ క్షణంలో కూల్చుందని చెప్పి భయభ్రాంతులకు గురైన ఉపాధ్యాయులు, విద్యార్థులంతా కూడా ఆ చెట్ల కింద కూర్చుని విద్యను అందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని రత్న. అదేవిధంగా దాదాపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క పేలుడు దాటికి ఈ ప్రాంతం ఉన్న ప్రజలంతా కూడా ఒకేసారి భయభ్రాంతులకు గురైనట్టు విద్యార్థులు చెప్తున్నారు. కొన్ని చోట్ల ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు కూడా ఎగిరిపోయి కింద పడ్డాయని చెప్తున్నారు. ఒకేసారి భూకంపం వచ్చిందా లేకుంటే ఏం జరుగుతుందని చెప్పి కొంతమంది బిల్డింగ్ పైనకి ఎక్కిన విద్యార్థులకు వాళ్ళకి మాత్రం పొగలు, అదేవిధంగా మంటలు కనిపించాయి తప్ప నిజంగా ఏం జరుగుతుందని ఒక 10-20 నిమిషాల వరకు తెలిసే పరిస్థితి కనిపించలేదని చెప్తున్నారు. విద్యార్థులంతా కూడా ఆందోళనకు గురయ్యారని చెప్తున్నారు తల్లిదండ్రులు. అదేవిధంగా ఈ రోజు మాత్రం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మాత్రం హాజరు తీసుకొని పంపించండి, లేకుంటే అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే మరో రియాక్టర్ పేలే అవకాశం ఉంది కనుక మీరు అక్కడ విద్యార్థులను హాజరు తీసుకున్న తర్వాత స్కూల్ నుంచి ఇంటికి పంపించాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులకు ఫోన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రత్న. అదేవిధంగా రియాక్టర్ మరొకటి పేలే అవకాశం ఉందని చెప్పి ఆ ప్రాంతానికి ఎవరు దరిదాపులకు రావద్దని చెప్పి పోలీసులు ఆదేశాలు, ఆంక్షలు విధించడం జరిగింది. నిజంగానే చూస్తే రియాక్టర్ ఎంత శాతం 3-3.5 కిలోమీటర్లు కూడా ఎక్కువ పేలుడు దాటికి ఆ బిల్డింగులు కానీ, భవనాలు కానీ, అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా బీభత్సంగా తయారైందని చెప్పవచ్చు. ఇప్పటికే 6 ప్రమాద ఘటనలో చనిపోయినా మరికొంతమంది చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు. నిజంగానే బోర్పట్ల గ్రామం దాదాపు పరిశ్రమకు బోర్పట్ల గ్రామానికి 2.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. 2.5 కిలోమీటర్ల గ్రామంలో ఉన్న బోర్లు, తర్వాత ట్యూబ్ లైట్, ఫ్యాన్లు కూడా ఎగిరి కింద పడ్డాయి. బిల్డింగ్లు కొన్ని వంగిపోయినాయి అని చెప్తున్నారు. కొత్త బిల్డింగ్ కట్టేవారు, కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసేవారు కూడా కూలిపోయింది స్లాబ్ అని చెప్తున్నారు. అక్కడికి వెళ్లే ప్రయత్నం చూద్దామని కొద్దిసేపు అయితే తర్వాత ఇప్పుడు విద్యార్థులు మనం పాఠశాల దగ్గర ఉన్నాం. పాఠశాల మాత్రం ఇప్పటికే ఆ కిటికీలు, తర్వాత డోర్లు మాత్రం తీయలేని పరిస్థితులు వంగిపోయినాయి. ఆ ఉపాధ్యాయులు మాత్రం ఇప్పుడు డిఓకు, అదేవిధంగా ఎంఈఓకు, ఆ పోలీసు వాళ్ళకు మాత్రం వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. వారు మరి కాసేపట్లో వచ్చి ఇక్కడ పరిశీలించిన తర్వాత ఎంత డ్యామేజ్ జరిగింది, దీంట్లో నాణ్యత ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా రత్న, ఇప్పుడు చూస్తే మాత్రం ఇక్కడ బోర్పాట్ల పారిశ్రామిక ప్రాంతంలో మాత్రము 3 పరిశ్రమలు ఉన్నాయి. ఏ పరిశ్రమ ఇక్కడ స్కూల్ దగ్గర ఉన్న పరిశ్రమలు 3 ఉన్నాయి కనుక మళ్ళీ బోర్పాట్లకు సంబంధించిన ఈ ప్రాంతంలో ఏదైనా రియాక్టర్ పేలినట్టయితే ఈ విద్యార్థులకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నిన్న ఆ సమయంలో ఇక్కడే అంటే దాదాపు 4:30-5 గంటల ప్రాంతంలో జరిగింది కనుక విద్యార్థులు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. కానీ భవనం మాత్రం పూర్తిగా స్కూల్ సంబంధించిన భవనం మాత్రం పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. పిల్లర్స్ మాత్రం వంగిపోయాయంటే ఎంత దాటి జరిగిందో దానికి తెలిసిపోతుంది రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.